హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు వాము వడియాలు చేసి చూపించబోతున్నాను. అమ్మ తినిపించిన గోరు ముద్దల్లాగా చిన్న చిన్నగా పెట్టుకోండి. పువ్వుల్లాగా ఎంత బాగుంటాయండి. వీటిని బాగా ఎండబెట్టండి. సౌండ్ అనేది బాగా వినపడాలి. అప్పుడు మీకు 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవడానికి కరెక్ట్గా ఎండినట్టు. చూడండి సౌండ్ ఎంత బాగా వస్తున్నాయో. ఇలా బాగా ఆరబెట్టుకోండి వీటిని. ఇవి వాముతో చేసినవండి. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తినచ్చు. వీటిని పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వీటి సైజు కూడా చూడండి. మనం పెట్టిన చిన్నగా పెడితే ఇవి మనకి ఇలా పువ్వులాగా విచ్చుకొని చాలా గుల్లగా ఉంటాయండి ఇవి. అలాగే పిల్లలు తిన్నా కూడా చాలా మంచిది. మరి వాము వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటి కోసం ముందుగా ఇది బియ్యం నూకండి. అంటే బియ్యాన్ని మనము పట్టించుకుంటాం కదా, అది మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బయట కొనుక్కున్నా పర్వాలేదు. కానీ ఈ రవ్వ అనేది సన్నగా ఉండేలాగా చూసుకోండి. నేను శ్రీలలితది ఎప్పుడు ఇదే వాడతానండి. ఇదే దీంతోనే చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా ఒక వెడల్పాటి గిన్నె కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. వడియాలకి ఎప్పుడైనా సరే ఖాళీగా ఉండాలి గిన్నె. నేను 1 కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను. దానికి అదే కప్పుతో 7 కప్పుల వరకు నీళ్ళు తీసుకున్నాను. ఈ నీళ్లు కాస్త మరిగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. తెల్లగా అయిపోయినాయి అనుకుంటున్నారా? వేడి నీళ్ళలో ఉప్పు వేస్తే ఇలా వైట్గా అవుతుందండి. మీరు గరిటెతో కొంచెం కదిపి చూస్తే మీకు చక్కగా కరిగిపోయి ఉంటుంది ఉప్పు. ఇలా నీళ్ళు కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కొలిచిపెట్టుకున్న బియ్యం రవ్వని ఇందులో వేసేసుకోండి. మీరు ఇంట్లోనే బియ్యం రవ్వ చేసుకుంటే కాస్త సన్నగా ఉండేలాగా చూసుకోండి. షాప్లో కొన్నదైతే కొంచెం మీకు లావుగా ఉన్నట్టు అనిపిస్తే ఒక్కసారి మిక్సీలో వేసి ఒక 2 సార్లు తిప్పుకుంటే మీకు ఆ రవ్వ అనేది కాస్త సన్నగా అవుతుంది. అప్పుడు మీరు ఇలా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మనం ఉప్మాలాగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా 70% ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు వాము వేస్తున్నాను. ఈ వాము వేసి చక్కగా కలిపేసేయండి. ఇదేంటి వాము ఇప్పుడు వేస్తున్నారు అనుకోవచ్చు. మనం వాటర్లో కానీ లేదంటే పిండి వేయగానే కానీ వాము కానీ జీలకర్ర కానీ వేస్తే వడియాలు అనేవి కలర్ అనేది మారిపోతుందండి. కొంచెం క్రీమ్ కలర్ లాగా వస్తుంది. మనకి వడియాలు అనేది తెల్లగా ఉండాలంటే ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత వేసుకోండి. అప్పుడు వడియాలు అనేది తెల్లగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ వేసి పిండి అనేది నీరు అంతా ఇంకిపోయి మనకి దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. దీన్ని అంతా మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి. పిండి ఎంత బాగా ఉడికితే మనకి వడియాలు అనేది అంత గుల్లగా వస్తాయండి. కాబట్టి పిండి అనేది బాగా ఉడకనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టి గబగబా ఉడకబెట్టేస్తే మనకి వడియాలు అనేది చక్కగా రావు. పిండి బాగా ఉడకనివ్వండి. ఇలా బాగా దగ్గరగా వచ్చేసిన తర్వాత స్టవ్ మించి దించి మూత పెట్టి చల్లారనివ్వండి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలిపి మనము చేత్తో ముట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోతుందండి. మూత తీసి పిండి అనేది ఆరబెడితే పిండి పైన అంతా ఎండిపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి మూత తీయకండి. మూత పెడుతూనే గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. పిండి మరీ ఆరిపోయినా వడియాలు సరిగ్గా రావండి. కొంచెం వేడిగా ఉండేలాగే చూసుకోండి. మనం చేత్తో పట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది. చూసారా? ఇలా నేను కావలసినంత గిన్నెలో తీసుకొని మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ పైన ఇలా పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ కానీ వేసుకోండి. నేనైతే ఇలా కవర్ వేసి ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనము గోరుముద్దలు తినిపించినట్టుగా పెట్టుకోండి. వీటిని మరీ లావుగా కూడా పెట్టకండి. ఎందుకంటే మనం ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నాం కాబట్టి బాగా ఆరవు. మీకు ఒకవేళ ఎండ ఉంటే కనుక ఎండలో పెట్టేసుకోండి. ఫ్యాన్ గాలికైనా పర్వాలేదు, కాకపోతే ఒకరోజు ఎక్కువ పడుతుంది. ఫ్యాన్ గాలికి పెట్టుకునే వాళ్ళు సైజ్ అనేది కాస్త చిన్నగా పెట్టుకోండి. మీరు ఎండలో మీకు ఎండ అనుకూలంగా ఉంటే కాస్త లావుగా పెట్టుకున్నా పర్వాలేదు. చూడండి ఇలా చిన్న చిన్నగా మనము ఉడకబెట్టుకున్న పిండి అంతా చక్కగా వడియాలు అనేది పువ్వు వడియాలు పెట్టుకోండి. నేను పెట్టిన వడియాలండి ఇవి. నేను 1 కప్పు బియ్యం పిండికి ఇన్ని వడియాలు అయినాయి. చూడండి ఇవి మనకి చేసినప్పుడు కాస్త టైం పట్టినా తింటున్నప్పుడు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. అలా నేను ఒక రోజంతా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి
తర్వాత నెక్స్ట్ డే ఇలా ఎండలో పెట్టానండి. ఈ ఎండలో మీరు మినిమం 2 రోజులైనా బాల్కనీలో కానీ ఎక్కడైనా ఎండ ఉంటుంది కదా, అవి మనం చేత్తో ముట్టుకున్నప్పుడు ఇలా సౌండ్ వచ్చేలాగా ఆరబెట్టుకోండి. ఇలా బాగా సౌండ్ వచ్చిందంటే బాగా పర్ఫెక్ట్గా ఆరిపోయినట్టే. ఇది మనం 1 ఇయర్ పాటు వచ్చేసుకోవచ్చు. ఏదైనా డబ్బాలో వేసి పెట్టుకుంటే మీకు 1 ఇయర్ పాటు చక్కగా ఉంటాయండి. వీటిని ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకుంటే చూడండి మల్లె పువ్వుల్లాగా ఎంత బాగా వచ్చినాయో. చాలా గుల్లగా వస్తాయండి. మనం సోడా కానీ ఏమీ వేయలేదు. కాకపోతే పిండి మెత్తగా ఉడకబెట్టుకొని బాగా ఎండనివ్వండి. అంతే అండి. సింపుల్‌గా 1 కప్పు బియ్యం రవ్వతో మనం పువ్వు వడియాలనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి ఎవరి హెల్ప్ అవసరం లేదు. చక్కగా నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌తో చేసుకోండి. చాలా బావుంటాయండి. ఇవి మనకు పప్పులోకి నంచుకోవడానికే కాకుండా పిల్లలకి స్నాక్స్‌గా కూడా ఇవ్వచ్చు. వీటిలో వాము వేసాం కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినేయొచ్చు. సైజ్ చూసారా ఎంత చిన్న వడియం మనం ఫ్రై చేసేసరికి ఎంత పెద్దగా అవ్విందో. ఇవి సైజు అలాగే ఉంటాయండి. అలాగే చాలా గుల్లగా కూడా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. అంత బావుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.